తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవాళ లేదా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశమయ్యారు. ఏ జిల్లాల్లో ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలి, బ్యాలెట్ బాక్సులకు భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 2 విడతల్లో, మరికొన్ని జిల్లాల్లో 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన 4 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 539కి చేరింది. ములుగు జిల్లా మంగపేట మండలం రిజర్వేషన్పై కోర్టులో కేసు ఉన్నందున మొత్తం 538 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెజారిటీ జిల్లాల కలెక్టర్లు 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు అంగీకరించిన కరీంనగర్, పెద్దపల్లితో పాటు మరో 2 జిల్లాల్లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్లో మోస్రా, చండూరు, సిద్దిపేట జిల్లాలో నారాయణపేట, మేడ్చల్ జిల్లాలో 3 చింతలపల్లి మండలాలను ఇటీవల కొత్తగా ఏర్పాటు చేశారు. వీటి గెజిట్లు రాగానే ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది. మొదటి విడత 22న, రెండో విడత 26న, మూడో విడత 30న నోటిఫికేషన్ జారీ కానుంది. మొదటి విడత ఎన్నికలు మే 6న, రెండో విడత ఎన్నికలు 10న, మూడో విడత ఎన్నికలు 14న నిర్వహించనున్నారు. ఇవాళ లేదా రేపు షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పుడు మనకి వస్తున్నటువంటి జడ్పీపీ, ఎంపీపీ ఎలక్షన్స్ కోసం ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాము. స్టేట్ లెవెల్లో చేయాల్సిన ఏర్పాట్లన్నీ ఇంచుమించుగా కంప్లీట్ అయినాయి. అదేవిధంగా జిల్లా లోపల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎంత తయారుగా ఉన్నారనే విషయం మీద వారందరితో కూడా చర్చించడం జరిగింది. మరి చాలా వరకు ఏర్పాట్లు ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. జిల్లాల్లో కూడా అంతా సవ్యంగా జరుగుతూ ఉన్నది. మరి తొందరలోనే మనము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి మధ్యన వేలికి సిరా గుర్తు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు రిటర్నింగ్, ప్రిసైడింగ్, ఇతర అధికారులకు ఎన్నికల సంఘం కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రిజర్వేషన్ల తగ్గింపు అంశం తేలాకే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో 81ని సమీక్షించి బీసీల రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎన్నికలపై ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ నెల 20న సమావేశమై ఆందోళన కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.